దాటపోతాడు కొన్ని. అదే లోకేష్ అయితే కీన్ పాయింట్ పట్టుకుంటాడు, స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అంటే లోకేష్ ఏదైనా సరే తేల్చేదాకా వదలని మనస్తత్వం మొదటి నుంచి అనేటటువంటిది పార్టీ కేడర్కు ఉన్నటువంటి ఫీలింగ్. దానికి సాక్ష్యం రెడ్ డైరీ ప్రకటనతో పాటుగా అమలు చేసి చూపించాడు. ఇప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పుడు ఏదైనా స్టేట్మెంట్లు వస్తుంటే చంద్రబాబు ఏం మాట్లాడట్లా, రేపు లోకేష్ అయితే మాట్లాడతాడు, మాటకి మాట చెప్తాడు. అప్పుడు కూటమిలో కల్లోలం స్టార్ట్ అవుతుంది. కల్లోలం ఎందుకు అవుతుంది? సూటిగా చెప్తాడు. ముందు ఓన్ చేసుకోకుండా చేస్తాడు కదా పవన్ని. ఇప్పుడు ఇదే మొక్క ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిదే ఉందనుకోండి, చంద్రబాబు యాక్షన్ తీసుకున్నాడు కానీ అదేం యాక్షన్ అన్నటువంటిది పవన్ మాట్లాడినట్టు అయింది, వాళ్ళ చేత క్షమాపణ చెప్పించడం. అదే లోకేష్ అయితే ఏమంటాడు, ముందు మనం ఏం చేయాలా, క్షమాపణ చెప్తూ కూర్చోవాలా, దీంట్లో బాధ్యులు శిక్షించాలా, మేము శిక్షించాం, నెక్స్ట్ చేద్దాం అన్నగారు చెప్పారు కదా పవన్ అన్నగారు, చేద్దాం, అది కూడా చేద్దాం. పరిపాలనలో ఫస్ట్ చూడాల్సింది యాక్షన్. యాక్షన్ జరిగింది కదా, మెరవెచ్చు మాటల కోసం అని చెప్పేసి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందనేసి అంటాడు. దాన్ని వాళ్ళందరూ అవును కదా అనే ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేయడంలో ఎకో సిస్టమ్ రంగంలోకి దిగిపోతుంది. వాళ్ళకి అనుకూలంగా ఉండే ఫేస్బుక్లా, ట్విట్టర్లా, ఇన్స్టాలా, యూట్యూబ్లా, డిజిటల్ ప్లాట్ఫారాల అందరూ ఆ టైప్లో చర్చకి తెచ్చేస్తారు.